హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. చూశారు కదండి, 2 రోజుల నుంచి వర్షం పడుతుందండి. ఈ వర్షానికి మనం ఉల్లిపాయ పకోడీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ చేసుకుందాము. ఇప్పుడు అందుకోసం నేను 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని పొట్టంతా తీసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేస్తున్నానండి. చూశారు కదా, సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ విడివిడిగా తీసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి సరిపడినంత కారం కూడా వేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువగా వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం సరిపడినంత సాల్టు, కొంచెం చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. చూశారు కదా, దీంట్లో ఇప్పుడు నేను ఇంకా పిండి వేసుకోవాలండి. పిండి చాలా తక్కువగా పట్టిద్దండి. శనగపిండి నేను ఒక 1/2 కప్పు వరకు వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు వరిపిండి వేస్తున్నానండి. ఎప్పుడైనా పకోడీల్లో వరిపిండి వేసుకోవాలండి. అచ్చం శనగపిండితో మెత్తగా ఉంటాయండి. వరిపిండి వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే 1 స్పూను జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా కలిపాను. ఈ పల్లీలు కూడా వేస్తే మనకి తినేటప్పుడు పంటి కింద బాగా టేస్ట్గా ఉంటాయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి ఆయిల్ వేసుకోవాలండి. చూశారు కదా, వీటన్నిటిని బాగా కలుపుకున్నాము. కొంచెం ముందే వాటర్ పోయకూడదండి. మనం ఆనియన్స్లో తడి ఉంటుంది కాబట్టి అది చూసుకొని మనం వాటర్ కావలసినంత పోసుకోవాలి. కొంచెం నేను పిండి కూడా కలిపాను. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా పకోడీలు విడివిడిగా వేసుకోవాలండి. చూశారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. చూశారు కదా, ఇలా కొంచెం వీటిని బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుందాము. ఈ కలర్ అయితే సరిపోతుందండి. బయట వర్షానికి ఇలా వేడివేడి ఉల్లిపాయ పకోడీ చాలా బాగుంటుందండి. ఇలా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి.